సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామంన శుభము. ఈ యొక్క మంచి ఆదివార దినంకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో మనం అందరం కలుసుకొని మన మార్నింగ్ ఆరాధనని ప్రార్థన పూర్వకంగా మనము మొదలు పెట్టుకుందాం. ఈ సమయంలో అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి మన ఆరాధనని మనము మొదలు పెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ యొక్క మార్నింగ్ టైం మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మా ఆరాధన అంతట్లోనూ అధికారిగా ఉండి నడిపించి తండ్రి ప్రభ, సమస్త విషయంలో తండ్రి ప్రభ, మేము నాయన ఆత్మతోనూ సత్యంతో చేయుటకు మాకు సహాయపడు. ఈరోజు పాటలు, వాక్యము, రొట్టె ద్రాక్షరసము, కానుకల విషయంలో అన్నిట్లో నువ్వు అధికారిగా ఉండి నడిపించు. అన్నిటికన్నా ముఖ్యంగా నీ సిలువకి ఎంతో మహిమొచ్చుటకు సహాయపడతావని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమె. ఈ సమయంలో మన మధ్యలో బ్రదర్ మేషక్ గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని పాటలలో నడిపిస్తారు. క్రీస్తు నామమున మీ అందరికి వందనములు. మరొక దినము, మరొక వారము, మరొక ఆదివారము దేవుడు ఆయన కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మరొక దినము ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప దినాన్ని బట్టే దేవునికి స్తుతులు, స్తోత్రాలు. పాటలు పాడి దేవుని నామమున మనము ఘనపరుద్దాము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేద్దాము. మన పాటల పుస్తకం నుండి పాట సంఖ్య క్రమాంక్ 294. ఈ పాట పాడి దేవుని నామమున ఘనపరుద్దాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేద్దాము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేద్దాము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేద్దాము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేద్దాము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేద్దాము. ఆకాశము నుండి మన్నను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేద్దాము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేద్దాము. దేవునికి స్తోత్రము. మరొక పాట పాడుకుందాము. మన పాటల పుస్తకం నుండి పాట సంఖ్య క్రమాంక్ 224, 224. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము. ఈ పాట పాడి దేవుని నామమున ఘనపరుస్తాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను,
నరకపు పాశములరికాటినను, నా శత్రువులు నన్ను చూటినను. నరకపు పాశములరికాటినను, వరదవలే భక్తిహీనుల పోలిన, వరదవలే భక్తిహీనుల పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రము. మరి ఈ సమయంలో దేవుని వాక్యము బ్రదర్ వచ్చి చెప్తారు. యేసుప్రభు నామమున మీ అందరికీ శుభము. ఈ యొక్క చక్కని మరి ఆదివార దినము, ఇంకొక వారం మన జీవితాలకి దేవుడు ఇచ్చిన బహుమానంకై దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చుచున్నదని తెలుసుకొనుము. ఏలైనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావంను ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై యుందురు. ఇట్టి వారికి విముఖుడనై యుండుము. ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాం తండ్రి. ఈ లేఖనం ద్వారా మాకు కావాల్సిన జీవాహారాన్ని అనుగ్రహించు. ఈ సమయంలో మా ఆరాధన అంతట్లో నువ్వు అధికారిగా ఉండి నడిపిస్తావని తండ్రి ప్రభా, ఈ సమయం నీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి నీ కుమారు ద్వారా ఇచ్చిన త్యాగంకి వందనాలు. సిలువకి ఎంత మహిమ వచ్చేటకు సహాయపడు తండ్రి. అన్నిటికన్నా ముఖ్యంగా మేము నడవవలసిన మార్గాన్ని మాకు నేర్పించు తండ్రి. ఈ సమయం నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం బైబిల్లో మనం జాగ్రత్తగా చదివి నేర్చుకున్నట్లయితే కొన్ని విషయాలు మనకి దేవుడు హెచ్చరికలుగా ఇచ్చాడు. దానికి మనము ఎంతో దూరంగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైన హెచ్చరికలు మనకి పౌలు భక్తుడు అనేకమైన ఉత్తరాల ద్వారా మనకి రాసినట్టుగా చూస్తున్నాం. దాంట్లో ఒక హెచ్చరిక అంత్యదినములు అనే పదాన్ని ఉపయోగిస్తూ భక్తుడైన పౌలు ద లాస్ట్ డేస్ లో ఏం జరుగుతుంది అనేది మనకి రాసినట్టుగా చూస్తున్నాం. ఈ లాస్ట్ డేస్ లో ఈ పౌలు భక్తుడు రాసిన విధానము, దేవుడు మనకి పౌలు భక్తుడు ద్వారా ఇచ్చిన విధానం ఏంటంటే, ఈ లాస్ట్ డేస్ లో కొన్ని గుణాలు కలిగిన వ్యక్తులు కనిపిస్తారు, వారి విషయమై జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. అలాగా ఒక 19 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ కలిగిన ఒక 19 రకాలైన మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 19 గుణాలు అనుకోవచ్చు ఇంకో మాటలు చెప్పాలంటే.
ఈ 19 గుణాలు కలిగిన ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 19 గుణాలు కలవారి గురించి దేవుడు మనకి హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. ఈ 19 గుణాలలో పోయిన వారము మనము ఒక గుణం గురించి చూసుకున్నాము. ఏంటంటే మనుషులు స్వార్థ ప్రియులు. అంటే స్వార్థ ప్రియంలో ఉండే మనుషులు ఎక్కువైతారు అని అక్కడ సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం ఆ దినములలో. సో ఈ అంత్య దినములు అంటే ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న. చాలా మందికి అంత్య దినముల గురించి చాలా పెద్ద ప్రశ్న. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా అంత్య దినాలు ఉండే, న్యూ టెస్ట్మెంట్ లో కూడా అంత్య దినాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. న్యూ టెస్ట్మెంట్ అంత్య దినాలు మనము ఎక్కడి నుంచి చూస్తామంటే యేసు ప్రభు వారు ఆయన మాటలు, ఆయన సువార్త, ఆయన ఆ రాజ్యం గురించి ఆయన సేవ మొదలు పెట్టినప్పటి నుంచి అంత్య దినాలు మొదలైనట్టుగా మనకి లేఖనాలు కొన్ని సెలవిస్తా ఉన్నది. అపోస్తల కార్యం 2లో కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి కుమ్మరింపు జరిగిందో శిష్యుల మీదకి, అపోస్తల కార్యం 2లో పేతురు యోవేలు ప్రవచనం గురించి జ్ఞాపకం చేస్తాడు. 2వ అధ్యాయం 17లో మనం చూస్తే అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. సో న్యూ టెస్ట్మెంట్ ఏదైతే యుగం ఉందో, అంటే యేసు ప్రభు పుట్టుక నుంచి తీసుకొని రెండో రాకడ వరకు ఏదైతుందో ఇదంతా కూడా ఒక అంత్య దినములుగా రాయబడినట్టుగా మనము బైబిల్లో లేఖనాలు చూస్తా ఉన్నాం. సో ఈ మనకున్న ఈ యొక్క జనరేషన్ లో, అంటే న్యూ టెస్ట్మెంట్ లో మనము అంత్య దినాలంటే మనము క్రీస్తు పుట్టుక నుంచి తీసుకొని ఎండింగ్ వరకు, అనగా రెండో రాకడ అనేది క్రీస్తు పుట్టి ఆయన సేవ మొదలు పెట్టినప్పటి నుంచి అంత్య దినాలు మొదలైనట్టుగా మనకు అర్థమవుతుంది లేఖనాల ద్వారా. ఈ లేఖనంలో కూడా పేతురు చెప్తున్నాడు 2వ అధ్యాయము మరి 17లో ఏమంటున్నాడు అంటే, అంత్య దినములు అందు నేను మనుషుల మీద నా ఆత్మను, అందరు అంటున్నారు శిష్యులకి తన ఆత్మను కుమ్మరించబడినప్పుడు ఆశ్చర్యపడతా ఉన్నారు అక్కడున్న జనులందరూ. ఆశ్చర్యపడే సమయంలో లేఖనాలలో నుంచి ఆ ఒక ప్రవచనాన్ని తీసుకొని పేతురు అక్కడున్న వారందరికీ కూడా జ్ఞాపకం చేసినట్టుగా చూస్తున్నాం. ఈ అంత్య దినాలలో ఇలా జరుగుతుంది, ఇలా జరగటం మీరు చూస్తారు అనేది అక్కడ లేఖనాలలో పేతురు ఈ యోవేలు గ్రంథాన్ని జ్ఞాపకం చేసినట్టుగా చూస్తున్నాం. అలానే హెబ్రీ 1:1లో కూడా మనం చూసినట్లయితే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములలో అంతమందు అంటున్నాడు. చూడండి, కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చూస్తున్నారండి, మళ్ళొకసారి చెప్తున్నాడు, ఈ దినములలో అంటే అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనేది ఇంకొక విషయాన్ని మనకి జ్ఞాపకం తెస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే హెబ్రీలో కూడా మనకి చూసినట్లయితే ఈవెన్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ లో కూడా అంత్య దినాలలో కుమారుడు ద్వారా మాట్లాడదు. అంటే ఆయన ఎప్పుడు మాటలు మొదలు పెట్టాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన సువార్తని ఎప్పుడు ప్రకటింపబడ్డదో అంత్య దినాలు మొదలైనవి అని అక్కడి నుంచి మనకి లేఖన ద్వారా అర్థమవుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అలానే యోహాను 2:18లో కూడా మనము అదే విధంగా లాస్ట్ డేస్ అనే విషయాన్ని మనము చదువుతా ఉంటాము. సో ఈ విధంగా చివరి దినాలు అనేసరికి న్యూ టెస్ట్మెంట్ లోనే, అనగా యేసు ప్రభు మాటలు మొదలైనప్పటి నుంచే మొదలైపోయినాయి అని మనకు అర్థం కావాలి. కాబట్టి పౌలు భక్తుడు అంత్య దినములలో అని చెప్తూ కొన్ని గుణాల లాంటి వ్యక్తులు ఉంటారు అని ఈయన ఒక చక్కని డైరెక్షన్ మనకి చూపించాడు. సో దట్ మనము ఎంతో జాగ్రత్తగా జీవిస్తూ ఇట్లాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండటమే కాకుండా అది చూసినప్పుడు దేవుడు రాకడ సమీపంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మనము ఇట్లాంటి ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడటం అనేది మనం చూసుకోవాలి. పోయిన వారము మనము స్వార్థ ప్రియాలు గురించి చూసాం. ఈరోజు సెకండ్ పాయింట్ ఏంటంటే 19 పాయింట్స్ చెప్పాడు, 19 రకాల గుణాలు చెప్తూ సెకండ్ ఏంటంటే ధనాపేక్షలు అనే పదాన్ని ఉపయోగించాడు. ఈ ధనాపేక్షలు కూడా అంత్యదిములలో ఎక్కువైతారు అని మనకి సెలవిస్తా ఉంది. కాబట్టి ధనాపేక్ష అనేది మనము ఈరోజు కొన్ని విషయాలు ధనాపేక్ష గురించి ధ్యానం చేసుకున్నాం. జనరల్ గా ధనము అనేది దేవుడిచ్చిన బహుమానమే. బైబిల్లో మనం చూస్తే నిర్గమకాండం 12లో మనం చూస్తే ఇశ్రాయేలులందరికీ కూడా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తుల హృదయాన్ని కదిలించి ఐగుప్తీయులు ఇశ్రాయేలుకి బంగారంని, వెండిని, అంతేకాకుండా వారికి ఉన్న ఆర్నమెంట్స్, వారికి ఉన్న ఆస్తిని, అనగా ఆ బంగారంని వాళ్ళకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం, బహుమతిగా ఇచ్చి వారిని పంపించినట్టుగా చూస్తున్నాం. దేవుడు అన్నాడు, ఇది నేను మీకు బహుమతిగా ఇస్తున్నాను, మీకు మీ పిల్లలకి ధరించుకోవటానికి నేను మీకు ఇది
బహుమతిగా ఇస్తున్నానని దేవుడు వారికి సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. సో వారిని ఆస్తికర్తలుగా చేయుటకు దేవుడు ఇశ్రాయేలునికి ఉచితంగా వారికి ఐగుప్తుల ద్వారా వారిని బ్లెస్ చేసినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా జెనసిస్ 13:2లో కూడా అబ్రహాం కూడా ఒక బ్లెస్సెడ్ మ్యాన్ అని మనం చూస్తున్నాం. ధనవంతంలో దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదంలో అబ్రహాం కూడా ఎంతో అధికంగా బ్లెస్ అయిన వ్యక్తిగా చూస్తున్నాము. అబ్రహాం గురించి మనము 2వ వచనం చూస్తే 13 అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. సో గాడ్ ఈస్ ద వన్ హూ వాస్ బ్లెస్సింగ్ దెమ్ విత్ రిచెస్. దేవుడి వీరిని కూడా ఆశీర్వదిస్తా ఉన్నాడు ధనముతోటి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే డబ్బులు అనేది లేదంటే ధనము అనేది లేదంటే ఆస్తి అనేది దేవుని ద్వారా ఇచ్చే బహుమానం అని తెలుసుకోవాలి. ఈ యోబుని కూడా మనం చూస్తాం బైబిల్లో. ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్. ఒక మంచి నీతిమంతుడి గురించి చదువుతాము. రిచ్ మ్యాన్ అనేది మనం చూస్తాం. అలానే ద్వితీయోపదేశకాండము 8:18 చూస్తే దేవుడు అంటే సంపాదించుకోవటానికే సామర్థ్యతను కూడా ఇస్తున్నట్టుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. అలానే జెనసిస్ 36:7 మనం చూస్తే ఏశావు యాకోబు గురించి చదువుతాం. ఏశావు యాకోబు ఒక సమయంలో కలిసి జీవించారు. కలిసి జీవించేటప్పుడు వారి ఆస్తి ఎంత అధికమైపోయిందంటే వారిద్దరు కలిసి జీవించలేకపోయారు. అంత ఎక్కువగా దేవుడి వారిని బ్లెస్ చేసినట్టుగా చూస్తున్నాం. 7వ వచనం ఏం చెప్తుందంటే వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. కలిసి జీవించలేకపోయారంట. ఎందుకంటే వారికి వచ్చిన సంపాదన ఎంతో గొప్పగా ఆశీర్వదించేశాడు దేవుడు. వారికి ధనముతో దీవించాడు, ఐశ్వర్యంతో దీవించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇలాగా ఏశావు యాకోబు ఒక టైం వచ్చేసరికి వారిద్దరు అన్నదమ్ములు స్ప్లిట్ అవ్వాల్సి వచ్చింది. ఈయన ఒక డైరెక్షన్, ఆయన ఒక డైరెక్షన్, వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోవటానికే వారు తీర్మానం చేసుకున్నారు. ఎందుకంటే వారి ఆస్తి గొప్పగా ఉంది. ఇలా దైవజనులకి ఎంతో దేవుడు దీవించినట్టుగా చూస్తున్నాం. రెండు విధాలుగా మనుష్యుడు సంపాదిస్తాడు. ఒకటి దైవ భక్తితోటి వచ్చే ఆశీర్వాదం. అది పిల్లలుగా ఆస్తి దేవుడు దీవిస్తాడు. అనేకులు దాన్ని అనుభవిస్తారు. తన సంతానం కోసము అది దేవుడు దీవిస్తాడు. ఇంకొక రకమైన ఆస్తి సంపాదన ఉంటుంది. అదేంటంటే మొండితోటి పాపం చేసి సంపాదిస్తారని సామెతల గ్రంథంలో చక్కగా వివరించాడు. ఆ ఆస్తి నిలవదు అని కూడా సామెతల గ్రంథంలో మనకి వివరించారు. అది నీతిమంతులకి వెళ్ళిపోతుంది అని కూడా సామెతల గ్రంథంలో మనకి చక్కగా వివరించాడు. ఈ దేవుని చేత వచ్చే దీవెన ఏదైతుందో యాకోబ్కి కానీ యోసేపుకి కానీ ఇంకా దైవభక్తి కలిగిన వ్యక్తులకి ఇచ్చిండో ఆ విధమైన ఆశీర్వాదము, ఈ ధనము అనేది తప్పు కాదు అని మనకు అర్థమవుతుంది. అది దేవుని ద్వారా ఇచ్చేది. అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే ధనాపేక్ష అనేది డేంజరస్. ఈ చివరి దినాలలో ఒకవేళ ఒక రిచ్ మ్యాన్ విషయంలో తప్పు కాదు, కానీ రిచెస్ మీద ఎవరైతే ధనం మీద ప్రేమ కలిగి ఉంటారు చూడండి, లవర్స్ ఆఫ్ మనీ లేదంటే లవర్స్ ఆఫ్ వెల్త్ ఉంటారు చూడండి, అది అన్నిటికన్నా డేంజరస్ అని మనం తెలుసుకోవాలి. అది ఎక్కువ అవుతుంది చివరి దినాలలో అని మనం చూస్తున్నాం. చాలా మంది ఏమనుకుంటారు, చివరి దినాలలో చాలా ధనవంతులు పెరిగిపోతారు. ధనవంతులు పెరగటం చూసినప్పుడు చివరి దినాలు అని అనుకోవటము అని చాలా మంది అనుకుంటారు. కానీ మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఇక్కడ ధనాపేక్ష అంటున్నాడు, ఓకేనా అండి. లవర్స్ ఆఫ్ రిచెస్ లేదంటే లవర్స్ ఆఫ్ మనీ గురించి, ధనముని ప్రేమించే వ్యక్తులు ఎక్కువైతారు. ఆ ధనం కోసం మనుషులు ఏమైనా చేయిస్తారు అని ఒక భక్తుడైన పౌలు తిమోతికి చివరిగా రాస్తూ ఈ హెచ్చరిక ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హెబ్రీ 13:5 చూద్దాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చూస్తున్నారా? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఒక హెచ్చరికను ఇస్తున్నాడు. ఈ యొక్క గ్రంథాల ద్వారా మనకి పరిశుద్ధాత్ముడి ద్వారా రాయించి మనకి దేవుడిస్తున్న హెచ్చరికలలో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఉన్నదాని అందు తృప్తి కలిగి ఉండాలంట. అంతేకాని ధనాపేక్ష వెనక పడకూడదు. ధనం లేని వారు ఉన్నదాని యందు తృప్తి కలిగి ఉండాలి అని ఒక వాగ్దానంని కూడా చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు ఎప్పుడు నిన్ను విడవడు, ఎడబాయడు, నిన్ను ఆకలిగా ఉంచడు, నిన్ను బాధపడేటట్టుగా దేవుడు చేయడు. కాబట్టి దీన్ని మనము దృష్టిలో ఉంచుకొని నీతిగా జీవించడం అనేది మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి. యోసేపు నీతిమంతుడు. యోసేపు ఎంతో దీవించబడ్డాడు.
యాకోబు ఒక నీతిగా ప్రవర్తించిండు, ఎంతో నిజాయితీగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ యాకోబుని కూడా దీవించినట్టుగా చూస్తున్నాం. అలాంటి దేవుని చేత ఇచ్చే దీవెన తీసుకోవాలి, ఉన్నదాని యందు తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. కానీ ఎప్పుడైతే ధనాపేక్ష, ధనం మీద ప్రేమ మొదలవుతుందో అప్పుడు ఒక డేంజర్ పొజిషన్లో నువ్వు ఉన్నావని తెలుసుకోవాలి. అలాంటి వారు చివరి దినాలలో ఎక్కువ అవుతారు అని మనకి లేఖనాలు సెలవిస్తుంది. ఈరోజు లోకంలో చూస్తే అంటేనండి, ఒక 30 years బ్యాక్ ఉన్న లైఫ్ కి ఇప్పుడున్న లైఫ్ కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈవెన్ వివాహాలకు కూడా, ఒకప్పుడు నేను చిన్నప్పుడు బాగా గుర్తు, వివాహముకి మ్యాచింగ్ చూసేటప్పుడు వాళ్ళు ఏమనేవారంటే, ఒక మంచి అబ్బాయి, భయభక్తులు కలిగిన అబ్బాయి లేదంటే భయభక్తులు కలిగిన అమ్మాయిని చూడండి అని ఈ విధంగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడున్న కాలం వచ్చేసరికి ఎలా అయిపోయిందంటే, భయభక్తులు అనటం తక్కువ అయిపోయింది, కానీ ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏం సపోర్ట్ ఉంది, వీటి గురించి ఎక్కువగా ఆలోచన కలిగి మనుషులు ఉన్నారు. అంటే డేస్ పోతా ఉండగా, చివరి దినాలలో ముందుకు సాగుతా ఉండగా ఈ ధనము గురించి మనసు పడే వ్యక్తులు ఎక్కువ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వెల్త్ ని చూసి, అనగా ఈ ధనము వెనుక పడుతూ, ఆ ధనము ఉంటే ఆ ధనాన్ని ఒక దేవుడి పొజిషన్ లో పెట్టేసుకొని దానికోసం పరిగెత్తే కాలము వచ్చేసింది ఆల్రెడీ, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకప్పుడు హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఉంటుండే. చారిటీ అనేది, సొంత డబ్బులు పెట్టి చారిటీ చేయాలని ట్రై చేసేవారు. ఇప్పుడు సొంత డబ్బులు పెట్టి చారిటీ చేయటం కాదు, కానీ చారిటీ కన్నా ఎక్కువగా ఈవెన్ చారిటీని కూడా వారు ధనం కోసమే, ఆ ఒక ధనాపేక్షలో ఉండి ఆ చారిటీ వర్క్ చేయటం అనేది కూడా చాలా స్థలాల్లో జరుగుతున్నట్టుగా మనం ఎన్నో న్యూస్లు చూస్తూ ఉంటాం. అలానే బ్రైబింగ్ గురించి ఎన్నో న్యూస్లు చూస్తుంటాం. లంచాలు పుచ్చుకొని ఇలాగా పట్టుబడ్డాడు అనేది మనము ఎన్నో న్యూస్లలో మనం ఈ స్టోరీలు వింటున్నప్పుడు మనకు అర్థమైపోవాలి ఏంటంటే, డబ్బుల కోసం, మనీ కోసము మనుషులు హత్యలు చేసే న్యూస్లు చూస్తుంటాము. అలానే ఈవెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా, సహోదరులు కూడా ఒక ప్రాపర్టీ విషయం వచ్చేసరికి అవసరం ఉంటే చంపుకోవటానికి కూడా వెనుకకు పోవట్లేదు. అట్లాంటి స్టోరీలు మనం అన్ని కూడా వింటూ ఉంటాం. అంటే దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, ఈ లాస్ట్ డేస్ లో ఇలాంటి ధనాపేక్షలు పెరుగుతారు అని మనకి లేఖనాలలో తేటగా చెప్పారు. కానీ క్రైస్తవ బిడ్డలైన మనం ఎట్లాంటి పొజిషన్ లో ఉండాలంటే, మనము దీనికి దూరంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు లోకంలో ఎంతమంది పెరిగినాను, ఇలాంటి వ్యక్తులను మనం చూసినాను. ఇది వన్ ఆఫ్ ద క్యారెక్టర్, మనకు ఒక గుణము. ఇట్లాంటి గుణాలు ఉండేవారు ఈ లోకంలో లేస్తారని మనం చూస్తున్నాము. కానీ మనము వారి వలె మనం ఉండకుండా జాగ్రత్త పడాలని లేఖనాలలో సెలవిస్తా ఉన్నారు. మనం బైబిల్లో చూసినట్లయితే, ధనాపేక్షతో దేవుని కన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమించిన వారు ఎన్నో రకమైన శోధనలో పడతాడని లేఖనాలు సెలవిస్తా ఉంది. 1 తిమోతి 6:9 చదువుదాం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టి మనుష్యులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. చూస్తున్నారండి ఏమంటారు తెలుసా అండి? ఈ ధనాపేక్ష, ధనవంతులు అవ్వాలని అపేక్షిస్తుంటారు కొంతమంది క్రిస్టియన్స్. వాటి వెనుక పడకూడదు. క్రైస్తవులకి మనకు ఉండాల్సిన ఫోకస్ ఏం తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన శిలువలో రక్తం కార్చి అంత గొప్ప త్యాగం ఇచ్చాడు. ఆ పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరు వారసులు అవ్వటకు భూమి మీద ప్రతి ఒక్కరి కోసము ఆయన శిలువలో రక్తం కార్చాడు. ఆయన సువార్తని ప్రకటిస్తూ నరకం నుంచి మనుషులని తప్పించే పనిలో మనం ఉండాలి. అనేకులని దేవుని తట్టు తిప్పి అనేకమైన మంది పాపంలో జీవిస్తున్నారు కనుక వారు మారుమనసు పొంది రక్షణ మార్గంలోకి వచ్చి పరలోక రాజ్యానికి వారసులు అవుటకు ఒక ఆత్మని రక్షించే పనిలో మనం ఉండాలి. అంతేకాని భూమి మీద ఉన్న టైం వేస్ట్ చేసుకొని మనం ధనవంతులు అవ్వటకు అపేక్షిస్తూ దాని వెనుక పడి టైం వేస్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ధనవంతులు అవ్వటకు అపేక్షించిన వారందరూ కూడా నష్టపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 1 తిమోతి 6:9 ప్రకారంగా శోధనలో, ఊరిలో పడ్డారంట, దురాశలలో పడిపోయారంట, నష్టం పొందుకున్నారంట, చివరికి నాశనం అయిపోయారంట. చూస్తున్నారండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనకు బైబిల్లో జూడాస్ తెలుసు, యూదా ఇస్కరియోతు యూదా మనందరికీ తెలుసు. ఇస్కరియోతు యూదా గురించి లేఖనాలు ఏం సెలవిస్తుంది? యోహాను 12:4-6 మనం చూస్తే, ఇస్కరియోతు యూదా ఆయన దేవునితో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో తిరుగుతూ కూడా ఆయన ఆఫరింగ్ బాక్స్ లో నుంచి
రోజు ధనంని దొంగతనం చేస్తూ ఒక దొంగగా బైబిల్ ఆయనని సెలవిస్తా ఉంది. దొంగగా బైబిల్ ఆయన గురించి చెప్తా ఉంది. ఈ ఈ 12th చాప్టర్ 4 to 6 వర్సెస్ లో మీరు జూడాస్ ఒక థీఫ్ లాగా, స్టీలర్ లాగా, లేదంటే దొంగలాగా, లేదంటే ఒక దొంగతనం చేస్తూ ఆ బ్యాగ్ లో నుంచి డబ్బులు దొంగతనం చేసే వ్యక్తిగా మనకి ఈ లేఖనాలు సెలవిస్తా ఉంది. సమస్తంలో కూడా ఆయనకు ఒకటే ఉండే, ఏంటంటే ఆ సేవ, దేవుని మాటని, దేవుని యొక్క మారుమనసు విషయంలో కానీ, భయభక్తులు నడుచుకోవటము, అన్ని గొప్ప వచనాలు, అన్ని అద్భుతాలు చూసి, అన్ని లేఖనాలు చదివి, నీతిని, రాజ్యాన్ని వెతకాలని యేసుప్రభు వారు ఎన్ని రకాలుగా బోధించినను ఆయన మనస్సు ఒకే దాని మీద ఉంది, ఏంటంటే ఆ కానుకల బ్యాగ్, ఆ దృష్టి అంతా దాని మీదనే ఉండే. దాంట్లో వేసే డబ్బుల్ని దొంగతనం చేస్తూ వచ్చాడు. ఎంత దొంగతనం చేసినా సరిపోలేదు ఆయనకి. చూస్తున్నారా అండి? శోధనలో పడిపోయాడు. ఇంకెక్కువ అయిపోయింది. అరే, నేను ఇంత దొంగతనం చేస్తున్నాను, నేను ఇంకా ఆపేద్దాము అనే మైండ్ కూడా లేదు ఆయనకి. ఆయన దొంగతనం చేస్తూ ఇంకా శోధనలో పడిపోయాడు. బైబిల్లో చెప్పినట్టు 1 Timothy 6:9 ప్రకారం. అంతేకాకుండా ఎంత తీసుకున్నాను, ఎంత దొంగతనం చేస్తున్నా ఆయనకు సరిపోలేదు. లాస్ట్కి ఆయన దృష్టి అంతా కూడా ఆయనకి ఒక 30 pieces ఆఫ్ సిల్వర్ కాయిన్స్ మీద పడ్డది. 30 వెండి నాణ్యాల గురించి ఆయన మైండ్ పెట్టాడు. ఆ 30 వెండి నాణ్యాలు సంపాదించుకున్నాం. యేసు ప్రభుని అప్పగిస్తే ఈ వెండి నాణ్యాలు వస్తుండొచ్చు అని అనుకున్నాడు. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాడు ఆ దొంగతనం చేసిన ధనంతోటి. బైబిల్ సెలవిస్తుంది. ఈయనకి ఎన్ని చేసినా, ఏం చేసినా తృప్తి లేదు. లాస్ట్కి యేసు ప్రభుని అప్పగించడానికి 30 వెండి నాణ్యాలకు అప్పగించడానికి సిద్ధమైపోయాడు. చివరికి ఏం చేశాడండి? ఆయన ఎంత దొంగతనం చేసినా తృప్తి లేదు. శోధనలో పడిపోయాడు, ఉరిలో పడిపోయాడు, లాస్ట్కి దురాశలో పడిపోయాడు. దాని తర్వాత ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన అప్పగించి చివరికి నాశనమైనట్టుగా చూస్తున్నాం, నష్టంలో పడినట్టుగా చూస్తున్నాం. ఏం చేశాడండి? ఏ పొలం కొన్నాడో అదే పొలంలో ఆయన ఉరి తీసుకున్నాడు. చూడండి, అపోస్తుల కార్యము 1:18. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనాను. ఏం చేశాడంట? తీసుకుపోయి ఒక పొలం కొనుక్కున్నాడంట. అతడు తల్లకింద్రులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పొలంలోకి వెళ్ళిపోయి ఆయన ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనల్ డెస్టినేషన్ ఆయన జీవితంలో ఒక దుఃఖం ఉండే. అదే సేమ్ తిమోతికి పౌలు భక్తుడు చెప్తూ మనకి అందరికీ కూడా హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటంటే శోధనలో పడతారు, ఉరిలో పడతారు, దురాశలలో పడతారు, లాస్ట్కి నష్టంలోను నాశనంలోను. లాస్ట్కి ఏది అనుభవించలే యూదా ఇస్కరియోతు. యేసు ప్రభు పెట్టిన ఆహారమే తినుకుంటూ తిరిగాడు. లాస్ట్కి ఈ స్థలం ఉండొచ్చు, లేదంటే ఈ 30 వెండి నాణ్యాలు కూడా తిరిగి ఇచ్చేశాడు. అది కూడా తిరిగియటానికి కారణం ఏంటంటే ఆయన పేరు చెడిపోతుంది కనుక ఆ పేరు పాడు కావద్దని చెప్పి ఆ 30 వెండి నాణ్యాలను తీసుకెళ్లాడు. సో ఆయన ఇంటెన్షన్ ఒకటే ఉండే, ఏంటంటే నిజానికి మారు మనసు పొందాలనే మైండ్ ఉంటే యేసుప్రభు పాదాల దగ్గర పోయి పడి క్షమాపణ కోరుకునేవాడు. ప్రభా, నేను మోసం చేసిన, నేను నిన్ను అమ్మేస్తాను, నన్ను క్షమించు అని ఏడ్చేవాడు, రొమ్ము కొట్టుకునేవాడు. సిలువ నేను మోస్తాను పరిగెత్తేవాడు. నాకు మేకులు కొట్టండి అని చెప్పి ఆ సిలువ దగ్గరికి వెళ్ళి గొడవ చేసేవాడు. సో ఆయన ఏం చేసిండు తెలుసా అండి? అవన్నీ ఏం చేయలేదు. యేసుప్రభు వారు, మన ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికే రాలేదు. ఆయన వెళ్ళిపోయి ఊరేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన అవమానాన్ని తట్టుకోలేక ఊరేసుకున్నాడు. ఆ రూకలు కూడా ఎందుకు ఇచ్చాడంటే, నేనేదో మారుమనసు పొందాను మనుషుల దగ్గర ఒక మెప్పు కోసము ఆ 30 వెండి నాణ్యాలు తిరిగి ఇచ్చేశాడు. కానీ బాటం లైన్ ఏంటంటే ఆయన హృదయంలో మాత్రం మారుమనసు రాలేదు. పోగొట్టుకున్నాడు అన్ని అనే బాధ కూడా ఉండొచ్చు ఆయనకి. లాస్ట్కి ఇప్పుడు ఎక్కడ పోయి ఉంటాడు ఆయన అంటే అందరికీ తెలుసు, ఏంటంటే ఆ ఆత్మ నరకాగ్నికి పాత్రుడు అయిపోయాడు. యుగయుగములు కాల్చిన మంటలో ఆ వ్యక్తి ఒకరోజు కనిపించబోతున్నాడు. లాజర్ ధనవంతుని చూస్తా ఉన్నాడు పరలోకం నుంచి. అక్కడ చూస్తూ ఆశ్చర్యపడుతున్నాడు. ఈవెన్ ధనవంతుడు కూడా లాజర్ని చూస్తూ ఆశ్చర్యపడుతున్నాడు. లాజర్ అక్కడ ఎంత చక్కని ప్లేస్ లో ఉన్నాడు. ధనవంతుడేమో ఆ ఒక మంటలో, అనగా ఆ టెంపరీ టార్మెంటేషన్ అయినను అక్కడ బాధపడుతూ అక్కడి నుంచి బతిమలాడుతా ఉన్నాడు. ఒక్క నీళ్ళ చుక్కని మన బతిమలాడుతా ఉన్నాడు. బ్రదర్స్, సిస్టర్స్,
ఇలాగ యూద ఇస్కరియోతు తన జీవితం నాశనమైనట్టుగా చూస్తున్నాం. అలానే సంఖ్యాకాండం 22లో బిలామును చూస్తాం. దేవుని వర్తమానం ఆయనకు వచ్చేది బిలాముకి. దేవుడు డైరెక్ట్ గా మనిషి మాట్లాడినట్టుగా పరలోకం నుంచి మాట్లాడేవాడు బిలాముతో. అలాంటి బిలాము ఏం చేశాడంటే, రాజు అయిన బలాకు ఒక ద్రవ్యాన్ని ఆయన ముందు పెట్టాడు. అంటే కొంత బంగారము, వెండిని, లేదంటే కొన్ని కొన్ని డైమండ్స్ ఉండొచ్చు, లేదంటే కొన్ని గిన్నెలు ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, లేదంటే డ్రెస్సెస్, ఇవన్నీ ఏమేమి తెచ్చాడో చాలా మటుకి బహుమతులు తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఎందుకు ముందు పెట్టాడంటే, ఇశ్రాయేలులు, దేవుడు ఆశీర్వదించబడిన ఇశ్రాయేలులు మార్గంలో వెళ్తున్నారు. వారు ఒక చోట రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ హతమార్చాలని ఒక రాజు అనుకున్నాడు, బలాక్ ఆయన పేరు. కానీ వారు బ్లెస్సెడ్ పీపుల్, వారు ఆశీర్వదించబడిన వ్యక్తులు, వారిని ఏం చేయలేమని అర్థమైపోయింది బలాకి. కాబట్టి ప్రవక్తను పట్టుకున్నాడు, బిలాము ప్రవక్తని. శపిస్తే ప్రవక్త శాపం తగులుతుంది, కాబట్టి ప్రవక్త శపిస్తే వారు శాపగ్రస్తులు అయిపోతారు, అప్పుడు నేను పోయి యుద్ధంలో గెలవచ్చు అనుకొని ఆ శాపము పెట్టాలని చెప్పి ఈ బిలాము అనగా ఆ ప్రవక్త దగ్గరికి ఆ ఒక ధనాన్ని తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఆ ధనాన్ని చూసి ఆశపడినట్టుగా చూస్తున్నాం. ఎవరు తెలుసా? బిలాముతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడి వద్దు అని చెప్తున్నాను, బిలాముకి అర్థం కావట్లేదు. ఆయన మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా నేను వెళ్ళాలా అని బతిమాడుతున్నాడు. దేవుడు అన్నాడు, ఓకే వెళ్ళు, నువ్వు వెళ్ళినాను ఒకటే, నీ నోటి నుంచి ఆశీర్వాదమే వస్తుంది, నేను చెప్పే మాటనే నీ నోట్ల నుంచి వస్తుంది అని చెప్తున్నా, వినకుండా వెళ్తున్నాడు. గాడిది మాట్లాడింది, గాడిది చూపిస్తుంది నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇట్లా వెళ్ళొద్దు అని. అయినా గాడిదని కొట్టి బాధ పెట్టి గాడిదని అలానే ప్రయాణం చేస్తా ఉంటే దేవదూత అడ్డం వచ్చింది. ఇలా ఎన్ని ఆటంకాలు వస్తున్నా బిలాము మాత్రం ఒకే మైండ్ సెట్ లో ఉన్నాడు. ఏంటి తెలుసా? ఆ ఒక రాజు దగ్గర నుంచి వచ్చే ఆ ఆస్తిని పొందుకుందామనే విషయాన్ని, ఎప్పుడైతే ఆ ఒక ఆశ ఆయన హృదయంలో కలిగిందో దేవుని మర్చిపోయాడు. దేవుని మాటల కన్నా ఎక్కువగా ధనము మీద ఫోకస్ అయిపోయింది. ధనం ఎంత డేంజరస్ తెలుసా అండి? మనుషులు దేవుని మరవటానికి అవకాశం ఉంటుంది. ధనాపేక్ష, ధనవంతులు అవ్వాలని నీకు మైండ్ ఉందంటే నీ మైండ్లో దేవుడు అనేది ఉండడు, నీ హృదయంలో దేవుడు ఉండడు. దేవుని మీద ప్రేమ అనేది నీ హృదయంలో నుంచి వెళ్ళిపోయింది. అందుకే మనం జాగ్రత్త ఉండాలని భక్తుడైన పౌలు చివరి దినాల గురించి చెప్తూ ధనాపేక్షలు ఎక్కువైతారు, జాగ్రత్త అని మనకి హెచ్చరికలు ఇస్తున్నాడు. క్రైస్తవ బిడ్డలను మనం తెలుసుకోవాలి, ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించినాను ఎక్కడ పోతుందో తెలియదు. ఒక ధనవంతుడి గురించి ఉపమానం చెప్పాడు యేసుప్రభు వారు. ఆ ధనవంతుడు సంపాదించుకొని కొట్లలో నింపుకొని ఇంకా నింపుకొని కొట్లు పగలగొట్టుకొని ఇంకా పెద్ద కొట్లు కొట్టుకొని నింపుకున్నాడట. తినుము తాగుము సుఖించుము అని బెడ్ మీద పండుకొని హ్యాపీగా ఆలోచన చేస్తున్నాడు. అయ్యో వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, ఏమైపోతుంది ఆస్తంతా అని పరలోకం నుంచి స్వరం వినిపించింది. ఆ రాత్రి ఆయన ప్రాణం పోయింది. ఏమైపోయింది ఆయన ఆస్తంతా కూడా. అలాగే కొంతమంది భూ సంబంధమైన వాటి గురించి దృష్టిస్తుంటారు. భూ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచొద్దు. భూమి మీద పొజిషన్ కోసం దృష్టించి ఆ పొజిషన్ కోసం ప్రయాసాలలో పడి లాస్ట్కి అది పొందుకోలేరు. ఈ యొక్క సంపాదన మీద పడి ఎంత సంపాదించినను తృప్తిగా ఉండలేరు. లాస్ట్కి ఒక వేదన తప్పించి ఒక సంతోషమైన జీవితం ఉండదు. రకరకాలైన హంగర్ తోటి భూమి మీద జీవిస్తారు. మనకుండాల్సిన హంగర్ ఏంటి తెలుసా అండి? మనకుండాల్సిన ఆకలి ఏంటి తెలుసా? నీతి రాజ్యాన్ని వెతికే ఆకలి ఉండాలి. పరలోక రాజ్యానికి చేరే ఆకలి మనకు ఉండాలి. పరలోకంలో ధనం కూర్చుకోవాలనే ఆకలి ఉండాలి. ఒకవేళ భూమి మీద ఉంటే భూమి మీద దేవుని కోసం పనిచేయాలనే ఆకలి ఉండాలి మనకి. రక్షణ మార్గంలో కొంతమంది నేను నడిపించాలి అనే, మరణం రాకముందే నేను నడిపించగలగాలి అనే ఆశ ఉండాలి. నీతిగా ప్రవర్తిస్తూ వెలుగులాగా మనుషులకి నేను వెలుగులా ఉప్పులాగా ఉండాలనే ఆశ నీ జీవితానికి ఉండాలి. అప్పుడు నువ్వు కరెక్ట్గా నడుస్తున్నావు భూమి మీద. ఎప్పుడైతే నువ్వు హృదయంలో ఈ ఆశ లేదో, నీ రూట్ ఆల్రెడీ, నీ డైరెక్షన్ విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోయింది. ఇరుకు మార్గంలో నువ్వు నడవట్లేదు. చివరికి బిలాము నాశనం అయిపోయాడు. మనం చూడొచ్చు బైబిల్లో. సంఖ్యాకాండం 22 చదవండి. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. గారడి విద్య గల సీమోను, అపోస్తుల కార్యం 8లో చూస్తాం ఈయనని. ఈ గారడి విద్య గల సీమోను ఏం చేశాడు తెలుసా అండి? ఈ యొక్క మ్యాజిక్ షో చేస్తూ డబ్బు సంపాదించేవాడు. ఎప్పుడైతే శిష్యులు వచ్చి అద్భుతాలు చేయటం మొదలు పెట్టారో, ఈయన ఏమనుకున్నాడు అంటే, నేను కూడా ఇట్లా అద్భుతాలు చేస్తే ఎంతో సంపాదించుకోవచ్చు అనుకున్నాడు.
కాబట్టి ఆ వరం కోసం అడుగుతున్నాడు. డబ్బులు ఇచ్చి వరం కొనుక్కుందాం అనుకుంటున్నాడు. వెంటనే ఆయనని శపింపబడినట్టుగా బైబిల్లో మనము చూస్తున్నాం. ఇలాగా బైబిల్లో ఒక దుఃఖము వారి వెంట వచ్చినాయి, ధనాపేక్షల వెనుక. ఆకాను మనం చూడొచ్చు, మరణశిక్ష పొందుకున్నాడు. ఆహాబు మరణశిక్ష పొందుకున్నాడు, దేవుని చేత విసర్జించబడ్డాడు. రిచ్ యంగ్ ఫూల్ ని చూస్తాము, ఆ యవనస్తుడి పరిస్థితి కూడా అట్లనే అయిపోయింది. సో ఇలాగా మనుష్యులు ధనాపేక్షలో పడిపోయి, ఉరిలో పడిపోయి చివరికి వారు జీవితాన్ని నాశనం చేసినట్టుగా చూస్తున్నాము. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకనిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నేరరు. ఏమంటున్నారు తెలుసా అండి? సిరికి దేవునికి దాసులుగా ఉండలేరంట. నువ్వు ఉంటే దేవునితోటన్నా నడుస్తావు, లేదంటే ధనం వెనుకనన్నా పడతావు. ధనం వెనుక పడుతున్నట్లయితే దేవుని వెనుక నువ్వు పడట్లేదు, దేవుని వెనుక పడుతున్నట్లయితే నువ్వు ధనం వెనుక పడట్లేదు. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. ఏంటంటే ఏ పొజిషన్లో నీ జీవితం ఉన్నది, నీ జీవితం ఏ పొజిషన్లో ఉంది. ధనాపేక్ష గురించి చదివితే ఇంకా అనేకమైన లేఖనాలను మనం చూడొచ్చు. సామెతల గ్రంథం బాగా చెప్తుంది. సామెతల గ్రంథం నీతిమంతుల గురించి బాగా మాట్లాడతాడు. అలానే ఈ దురాశలలో పడే వ్యక్తుల గురించి భక్తుడైన సొలొమోను, ఆయన కూడా ఒక రిచ్ పర్సన్, అంత వ్యర్థం అని చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్కి వచ్చేసరికి చెప్పి మనకు ఒక బుద్ధి మాటల్ని నేర్పించాడు. ఆ మాటల్ని మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ టెంపరరీ లైఫ్, నీ జీవితం భూమి మీద ఏది ఉందో దేవుని ప్రేమించడానికి మనము ఉపయోగించాలి. రెండు విషయాల విషయంలో జాగ్రత్త ఉండాలి. నీ ఆత్మని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈరోజు నీ ఆత్మ భద్రంగా ఉంది. ఎలా భద్రపరచబడుతుంది నీ ఆత్మ? ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడు కుమారుడని విశ్వసించి నువ్వు మారుమనసు పొంది బాప్టిజం పొందుతున్నావో, నీ పాపాలు కడగబడి ఒక నూతన జీవితంలో నువ్వు నిలబడి ఉన్నావు. అపోస్తుల కార్యం 22:16 ప్రకారంగా నువ్వు బాప్టిజం పొందినప్పుడు నీ పాపాలు కడగబడుతున్నది. గలతీ 3 ప్రకారంగా నువ్వు క్రీస్తుని ధరించుకుంటూ ఉన్నావు. కాబట్టి నీలో ఉన్నవాడు క్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా జీవించారో భూమి మీద, అలాంటి జీవితం మీద మన ఫోకస్ అయి ఉండాలి. అయితే నీ ఆత్మకు ఒక భద్రత వచ్చేసింది. పరలోక రాజ్యానికి వారసుడు అయిపోయాడు. నమ్మి బాప్టిజం పొందిన వాడే పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. నమ్మి బాప్టిజం పొందిన వాడే రక్షింపబడతాడు. మార్కు 16:16 చెప్తుంది. నరకాన్ని తప్పించుకుంటాడు, పాపం నుంచి విడుదల పొందుతున్నాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని మనకు లేఖనాలు సెలవిస్తుంది. రక్షణ పొందాము. ఇప్పుడు నీ ఆత్మను కాపాడుకోవాలంటే ధనాపేక్షకి దూరం ఉండాలి. రోజు మనుషుల ద్వారా ధనం సంపాదించుకొని నీకు ఎన్నో తలంపులు రావచ్చు, నేర్పించవచ్చు. వాక్యాన్ని నేర్చుకునే తలంపు ఉండాలి, ఆత్మలను రక్షించే తలంపు ఉండాలి, పరలోకంలో ధనం కూర్చుకునే తలంపు ఉండాలి. దాని మీద మనము జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. పిల్లలకు కూడా చాలా మంది తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారంటే, చాలా ధనవంతులు కావాలి భూమి మీద అని ఆ టార్గెట్ని నేర్పిస్తారు. కానీ చాలా భక్తిగా ఉండి దేవుని కోసం జీవించి ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయతలో నువ్వు నడుచుకోవాలి అని నేర్పించారు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన భాగాన్ని పక్కకు పెట్టేస్తారు. ప్రాముఖ్యం కానిది భూ సంబంధ భాగం మీద ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారు. బ్రదర్స్ సిస్టర్స్, మనం తెలుసుకోవాలి ఏంటంటే, లవర్స్ ఆఫ్ మనీ ఈజ్ సో డేంజరస్. దానికి మనము దూరం ఉండాలి. సో ఎలాగ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి? కొన్ని విషయాలకు దూరం ఉండాలి. ధనము కోసం దేవుని పని చేయొద్దు. ఉచితంగా దేవుని పని చేయడానికి సిద్ధపడు. యేసు ప్రభు వారు శిష్యులు ఎలా కష్టపడి పనిచేస్తారో ఆ విధంగా పనిచేయి. ధనము బిజినెస్ చేసేటప్పుడు మోసంతో బిజినెస్ చేయొద్దు. యథార్థమైన బిజినెస్ చేయి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అలానే ధనము తీసుకొని ఒక లంచాన్ని తీసుకొని మోసంగా జీవించొద్దు, లేదంటే అబద్ధపు సాక్ష్యాలు పలకొద్దు. ఎందుకంటే నువ్వు నరకాగ్నికి పాత్రలైపోతారు. అంతేకాకుండా ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్ ఏంటంటే, దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు అనే మాటను మర్చిపోవద్దు. నువ్వు ఎంతైతే నీతిగా జీవిస్తున్నావో,
నీతిగా జీవించినంత కాలము దేవుడు నిన్ను విడవడు. ఆయన నిన్ను పోషిస్తాడు, నిన్ను కాపాడుతాడు. పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించడా? పువ్వులని అలంకరించే దేవుడు నిన్ను అలంకరించడా? నీకున్న ఒక 80 ఇయర్స్ దాకా నువ్వు బతుకుతావేమో, లేదంటే ఎక్కువ అనుకుంటే 90, మ్యాక్సిమం 90 కూడా కష్టమే. బట్ దేవుడు నిన్ను పక్షులని కన్నా శ్రేష్ఠులని దేవుడు చెప్తున్నాడు. పువ్వుల కన్నా మీరు శ్రేష్ఠులని చెప్తున్నాడు. నీకు దేవుడు చూసుకోడా? తప్పక చూసుకుంటాడు. కనుక మనం తెలుసుకోవాలి ఏంటంటే, యూ షుడ్ లివ్ ఫర్ గాడ్. పరిశుద్ధత కోసము జీవించాలి. హెబ్రీ 13:5 ఎప్పుడు మర్చిపోవద్దు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఈ విధంగా నీ ఒక హృదయాన్ని భద్రం చేసుకో. కానీ చివరి దినాల్లో మాత్రము ధనాపేక్షలు ఎక్కువైతున్నారు. నీకు తెలుసా అండి, ఈ కాలంలో ఎంత ధనాపేక్షలు అంటే ఎక్కడ పోయినా కూడా దాన్ని చూసినప్పుడు ఈ లేఖనాలు నెరవేర్పైందని అర్థము. అన్నిటికన్నా గ్రేట్ ఏంటి తెలుసా అండి, బైబిల్ సత్యం అని మనకు అర్థమైపోతుంది. బైబిల్లో రాయబడిన సమస్తము సత్యము కాబట్టి రాసినది నెరవేర్పు మనం ఈ భూమి మీద చూస్తున్నాం. ఈ ధనాపేక్షలను చూసినప్పుడు లెట్ us be prepared for second coming of Jesus Christ. రెండో రాకడ దగ్గరకు ఉంది. ఆయన రాక కోసము మనం సిద్ధపడి ఉండాలి. ఒకవేళ రాకడ ఆలస్యం కావచ్చు, నీ మరణం ఇంకొక గంటలో కావచ్చు, లేదంటే ఇంకొక దినంలో నువ్వు మరణించవచ్చు. నువ్వు ఎక్కడ పోతావు? ఒకవేళ ధనాపేక్ష నీ లోపల ఉంటే ఈరోజు మానేసే, మారుమనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని సరిదిద్దుకో. ఒకవేళ నీ జీవితంలో ఇంకా రక్షణనే లేని పరిస్థితిలో ఉంటే బాప్టిజం పొంది రక్షణ పొంది పాపాలు కడిగేసుకో. ఈరోజు ఉన్నదంటే ఈరోజే దేవుడిచ్చిన అవకాశము. కనుక మనం సరిదిద్దుకుందాము, దేవుని కోసం జీవిస్తాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ మార్నింగ్ టైం లేఖనాలు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో వినవారిని దీవించు నాయనా. మేము ధనాపేక్షలకి వలె ఉండకుండా నీతిమంతులుగా జీవిస్తూ అబ్రహాం వలె, యాకోబు వలె, ఇస్సాకు వలె, నాయన యోసేపు వలె, తండ్రి ప్రభా యోబు లాంటి జీవితము, నీతికరమైన జీవితాన్ని మేము జీవించటకు సహాయపడు నాయన. ధనమును మమ్మల్ని ఏలొద్దు, కానీ మేము ధనాన్ని ఏలుటకు సహాయపడు. ఎక్కడ కూడా మా లోపల ధనాపేక్ష అనేది, ధనవంతులు అవుటకు అపేక్ష, ఆశ అనేది మాకు రానికుండా మమ్మల్ని కాపాడు తండ్రి. యూదా ఇస్కరియోతు వలె కొంతమంది నీకు విరుద్ధంగా నాయన ఆ ధనాపేక్ష పడిపోయి ఆ ధనం అనే యజమానుని నాయన మరి ఆశిస్తున్నారు, నాశనం అవుతున్నారు. తండ్రి ప్రభా తప్పించు, ఈ లోకాన్ని రక్షించు తండ్రి ప్రభా. ఈ సమయంలో ఈ లేఖనాలు మా హృదయంలో నాటి ఫలింపజేసి 30 60 100 ఆశీర్వదిస్తామని, అభివృద్ధి చెంది ఫలించినట్లుగా సహాయపడతామని యేసు ప్రభు నామం అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం అనే ప్రాముఖ్యమైన భాగంకి వచ్చాము. బ్రదర్ వచ్చి నడిపిస్తారు. రొట్టె ద్రాక్షరసం అనే ప్రాముఖ్యమైన భాగంకి వచ్చి ఉన్నాము. పౌలు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటిగా 26 నుంచి 30 చదువుకుందాము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు ఒక రొట్టెను తినినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు ఒక శరీరంను గురించి రక్తంను గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్ష విధి కలుగుచుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరానికి సహదృశ్యని రొట్టెని గురించి మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధ గల దేవ, కృపగలిగిన తండ్రి, యొక్కగానొక కుమారుని ప్రభ ఈ లోకాన్ని పంపించి నైనా పాపులు పాపము నిమిత్తము
నశింపక ప్రభా యేసు ప్రభు మీద విశ్వసించు ప్రతివాడును నిత్యజీవం పొందినట్లు నీ కుమారుని ప్రభ బలిగాను అర్పణగాను ఇచ్చిన విధానానికే స్తుతులు స్తోత్రాలు ప్రభ. గడిచిన దినములో వారంలో ప్రభ ఎక్కడైనా తప్పిదనం చేస్తే దయతో క్షమించమని తప్పక క్షమిస్తారని ప్రభ నమ్ముచి ఈ రొట్టెని భుజిస్తున్నాము. మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యం నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయ్. 25వ వచనము. ఆ ప్రకారమే భోజ్యమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. అదే విధంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి సహదృశైన ఈ ద్రాక్షరసము కొరకే ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధ గల దేవ, కృప కలిగిన తండ్రి, నీ అద్వితీయ కుమారుని ప్రభ, మరి లోకాన్ని ప్రభ, లోకమును ఎంతో ప్రేమించిన తండ్రి ప్రభ, నీ కుమారుని ప్రభ త్యాగం చేస్తున్న తండ్రి ప్రభ, ఈ కుమారుకు రక్తము ద్వారా పాప విమోచన తండ్రి, కుమారుకు రక్తము ద్వారానైనా తండ్రి పరలోకము వచ్చుచున్న తండ్రి ఆయన ప్రభ, మరి మీరు చేసిన త్యాగం గొప్ప త్యాగముకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవడును నశింపక విశ్వసించు ప్రతి వాడును నిత్యజీవం పొందినట్లు చేసిన త్యాగం బట్టే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అమూల్యమైన రక్తమునైన ప్రభ పాపుల నిమిత్తము చిందించబడిన విధానానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా అపరాధములను ప్రభ, మా పాపలను క్షమించమని కోర్చు ప్రభ, తప్పక క్షమిస్తని నమ్ముచు ఈ ప్రభ ద్రాక్షరసమును పూజిస్తున్నాము. మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపిక సాయమీచును, తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. దేవునికి స్తోత్రము. మరి సమయంలో అందరు లేచి నిలబడితే కానుకలను మనము సమర్పించుకుందాము. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభు అప్పుడు, ఇసాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభు అప్పుడు, ఇసాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు నీచెదవా, నీ బిడ్డను సేవకు నీచెదవా, నీవిచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. దేవునికి స్తోత్రము. కానుకల గురించి ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధ గల దేవ, కృప కలిగిన తండ్రి ప్రభా, నువ్వు మాకు శక్తినిచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, బిజినెస్ ఇచ్చావు, అన్నిటి విషయంలో ప్రభా సహాయం చేస్తున్నావు, ఆరోగ్యం ఇచ్చినావు తండ్రి ప్రభా. నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టే, ఉద్యోగం బట్టే, బిజినెస్ బట్టే ప్రభా మేము సంపాదించగలుగుతున్నాం. వాటిలో కొంత భాగము ప్రభా నైనా కానుకలుగా ప్రభా వేస్తున్నాము. ఆ నైనా తండ్రి ఆ కానుకలను ప్రభా అంగీకరించి వేసిన ప్రతి హస్తాన్ని ప్రభా పేరు పేరు చెప్పున నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావంలో నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో
ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో చివరి ప్రేయర్ బ్రదర్ గారు చేస్తారు. దేవుని నామముకి కృతజ్ఞతలు. మరి ఈ సమయంలో ఈ ఆదివారం దినం ఈ ఆరాధన చేయడానికి దేవుడిచ్చిన భాగ్యంకి ఎంతో వందనాలు. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. ప్రేమగల తండ్రి, ఈ ఆరాధన అంతట్లో కూడా నువ్వు అధికారిగా ఉండి నడిపించినందుకు ఎంతో వందనాలు తండ్రి. నాయన ముఖ్యమైన భాగాలు మాకు నేర్పించావు తండ్రి. వినేవారుగా కాదు, నెరవేర్చేవారుగా చేయి తండ్రి. నాయన ఈరోజు కష్టాలు, శ్రమలు, నాయన ఇబ్బందులు పాలవుతున్న బిడ్డలందరికీ కూడా కాపుదలు అనుగ్రహించి ఈ ఆదివారం దినమున ప్రతి చోట ప్రతి ఆరాధనని కాపాడి ఎంతో ఘనంగా ఆరాధనలు జరుగుటకు సహాయపడుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా పూర్తి భద్రతని ప్రతి నాయన స్థలంలోనూ అనుగ్రహించమని కోరుచున్నాం. సువార్థికుల కాపుదల, సంఘస్థుల కాపుదల అనుగ్రహించమని కోరుచున్నాం. నాయన ఈ ఆరాధన చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించుదేవా, వారిని దీవించి తండ్రి ప్రభా, నీ మాటలు విని ఉన్నారు, నీ సన్నిధిలో తండ్రి ప్రభా సమయంని గడిపారు కనుక దానికి ప్రతిగా నీ ఫలాన్ని వారికి అనుగ్రహించి దీవించమని కోరుచున్నాం. ఆర్థిక సహాయం లేని వారికి ఆర్థిక సహాయం పంపించుదేవా, నాయన ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించి, కుటుంబ సమస్యలు ఉన్న వారికి కుటుంబంలో సమాధానము కలగచేసి దీవించమని కోరుచున్నాం. తండ్రి, ఇంకేదైనా కష్టాలు ఉంటే వాటన్నిటి నుంచి విడుదల చేయి. మా అధికారులను కూడా దర్శించి మా అధికారులని నీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించుతాను. మా మినిస్టర్స్ అందరినీ కూడా నాయన నువ్వే నడిపిస్తావని మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ, దేశానికి రక్షణ అవసరం దేవా, అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటింపు జరిగి కోత విస్తారంగా ఉంది. కోయవారిని పంపించి మరి మారు మనసులోనికి అనేకులను నడిపించి రక్షణ మార్గంలో నడిపిస్తామని యేసు ప్రభు నామం అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23-24. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసంతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.